అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గర్ల్ మిస్సింగ్ కేసును ఛేదించిన నర్సీపట్నం పట్టణ పోలీసులు మిస్ అయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగింత. బాలికను మిస్సింగ్ కేసును ఛేదించిన ట్రైనీ డీఎస్పీ, పట్టణ ఎస్ఐను అభినందించిన డీఎస్పీ శ్రీనివాసరావు. నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం పోలీస్ ఆఫీసర్ డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మిస్సింగ్ గర్ల్స్ అయిన చిలుకుర్తి శ్రీ వర్షిని, 13, యలమంచిలికి చెందిన అమ్మాయి నర్సీపట్నం తురకబడిలో 8వ తరగతి చదువుతూ సర్వేయట్నం పాల్ ఘాట్ సెంటర్ వద్ద ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటుందన్నారు. ఏప్రిల్ 8, 2025 నుండి కనిపించలేదని అమ్మాయి తల్లి మహేశ్వరి ఇచ్చిన రిపోర్టుపై నర్సీపట్నం టౌన్ పోలీస్ వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారన్నారు. దీనిపై దర్యాపులో భాగంగా నర్సపట్నం టౌన్ పోలీసులు కలిసి టీమ్స్ ను ఏర్పాటు చేసి సుమారు 20 మంది వరకు స్కూల్, హాస్టల్, వారి బంధువులను విచారించడం జరిగిందన్నారు. అనకాపల్లి జిల్లాలో అన్ని ప్రాంతాలులో సీసీటీవీ వీడియోలు పరిశీలించామంబరు. అదే విధంగా అన్ని జిల్లాలు మహిళా పోలీస్ స్టేషన్లు మరియు జిల్లా డీసీఆర్బీలు, అనాథాశ్రయములు, రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్, టెంపుల్స్లలో విచారించామని, సోషల్ మీడియా ద్వారా అన్ని జిల్లాలలో మరియు ఇతర మాధ్యమాలు ద్వారా సదరు మిస్సింగ్ గర్ల్స్ యొక్క వివరాలు సర్కులేషన్ చేశామన్నారు. దీని నిమిత్తం పర్మినెంట్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసినామని, గత 3 రోజుల క్రితం మరల మిస్సింగ్ గర్ల్ యొక్క వివరాలు హెల్త్ అండ్ మెడికల్ గ్రూప్స్లో సర్కులేషన్ చేయడం జరిగిందని, దానిలో భాగంగా రాజముండ్రిలో ఉన్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు సదరు మిస్సింగ్ గర్ల్ యొక్క సమాచారంను ట్రైనీ డీఎస్పీ చైతన్యకు తెలియపరిచారన్నారు. వెంటనే ట్రైనీ డీఎస్పీ, నర్సీపట్నం టౌన్ పోలీస్, మిస్సింగ్ గర్ల్ తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి పాపను తీసుకొని వచ్చి పోలీస్ సమక్షంలో తల్లిదండ్రులు అప్పగించడం జరిగిందన్నారు. సదరు మిస్సింగ్ గర్ల్ ను మిస్సింగ్ అగుటకు గల కారణాలు విచారించగా సదరు పాప యొక్క తల్లిదండ్రులు తను అల్లరి ఎక్కువ చేస్తుందని మందలిస్తున్నారు. దానిపై తను ఉంటున్న హాస్టల్ నుండి స్కూల్ కి వెళ్తాను అని చెప్పి అదే రోజు ఉదయం నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో అనకాపల్లి వెళ్లే బస్సు ఎక్కి అక్కడ నుండి అనకాపల్లి రైల్వే స్టేషన్ కు వెళ్లి అక్కడ ట్రైన్ ఎక్కి రాజమండ్రి రైల్వే స్టేషన్ లో దిగి భయంతో అక్కడ తిరుగుతుండగా రైల్వే పోలీసులు బాలికను అడగగా తన యొక్క వివరాలు సరిగా తెలపకపోవడంతో అక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సదరు పాపను అందజేసినట్లు పేర్కొన్నారు. తదుపరి సరైన వివరాలు ఇవ్వకపోవడంతో సదరు హోంలోనే ఉంచినట్లు తెలిపారు. ఆయన కూడా చాలా వర్క్ చేశారనమాట. రాజ్బాబు అని హెడ్ కానిస్టేబుల్, రాజేష్ మీ అందరికీ తెలిసిన విషయమే. చిలుకుర్తి శ్రీవర్షిని అని చెప్పేసి ఒక 13 సంవత్సరాల అమ్మాయి మన నర్సీపట్నం నుంచి హాస్టల్ నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి తురకబడి స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి అమ్మాయి 4 నెల 8వ తేదీన వెళ్ళిందండి. ఈ అమ్మాయి అక్కడ 8th క్లాస్ చదువుతుంది అమ్మాయి. ఈ అమ్మాయికి నేటివ్ అయితే యలమంచిలి అమ్మాయిది. వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళకపోయేసరికి నైట్ వరకు వాళ్ళు వెతికారు, అమ్మాయి రాలేదని చెప్పేసి. తర్వాత ఎప్పుడైతే రాలేదో ఇమీడియట్గా వచ్చి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజునే మన ప్రొబేషనరీ డిఎస్పీ గారు దీన్ని గర్ల్ మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన వెంటనే ఇమీడియట్గా అన్ని టీమ్స్ ఫామ్ చేసి ప్రతి చోట కూడా ఈ సీసీ కెమెరాస్, అట్లాగే ఆర్టీసీ కాంప్లెక్స్లోని అనకాపల్లి వరకు ఉన్న సీసీ కెమెరాస్, ఈ తుని వరకు ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. టీమ్స్ ఫామ్ చేసి ప్రతి జిల్లాకు కూడా పంపించాడు. ప్రతి జిల్లాకు కూడా పంపించి ప్రతి జిల్లాలోనే ఉన్న మన డీసీఆర్బీలకి అట్లాగే ఉమెన్ పోలీస్ స్టేషన్కి పంపించి ఈ జిఎంఎస్ కేసు మహిళా పోలీసుల ద్వారా ప్రతి గ్రూప్లో కూడా షేర్ చేయించి ఎఫర్ట్స్ చేశాము. రోజు కూడా ఒక 13 సంవత్సరాల అమ్మాయి మిస్ అయింది, ఇంతవరకు ట్రేస్ కాలేదని చెప్పేసి ఎస్పీ గారు కూడా రోజు సెల్ కాన్ఫరెన్స్లో రివ్యూ చేయడం, దానికి మేము సమాధానం చెప్పడం, సార్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం కూడా నేను చేయడం జరిగింది. లోగా అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా కూడా వైరల్ చేస్తాం మేము. మళ్ళీ ఈ ఫొటోస్ అన్నీ కూడా అందరూ వాట్సాప్ గ్రూప్లో స్టేటస్లు పెట్టుకుంటూ ఒక 25,000 రూపీస్ రివార్డు కూడా ఇస్తాము అని చెప్పేసి మీ ద్వారా అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ప్రొబేషనరీ డిఎస్పీ గారు నర్సీపట్నం నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా, అంటే ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో ఆయన యలమంచిలి సర్కిల్లో ఉంటూ కూడా ఈ కేసుని పర్స్యూ చేస్తూ ఆయనకున్న సర్కిల్ ద్వారా వాళ్ళంతా రిలేషన్స్, సర్కిల్ ద్వారా
ఆయన ఓన్ ఎఫర్ట్స్ చేస్తూ ఈ అంగన్వాడీ టీచర్స్కి అట్లాగే ఐసిడిఎస్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం జరిగింది. ఆయన నేటివ్ ఆఫ్ ఏలూరు రేంజ్ అనమాట సార్. దాంతో అక్కడున్న పరిచయాల ద్వారా అక్కడ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేసేసరికి వెంటనే ఇమీడియట్గా ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది, ఆమె ఐసిడిఎస్ వాళ్ళ తాలూకా అండర్లో ఉంది అని చెప్పేసి తెలిసి వచ్చింది. ఇమీడియట్గా ట్రైనీ డిఎస్పీ గారు అక్కడికి వెళ్ళి అమ్మాయినేమో ట్రేస్ చేశారు. బట్ ఆ అమ్మాయి వెంటనే ఒప్పుకోలేదు, నేను కాదు అని చెప్పేసి దబాయించింది. అట్లాగే వాళ్ళకి ఇచ్చిన అడ్రస్లు కూడా ఏంటంటే అన్నీ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట. తల్లి పేరు కానీ, తండ్రి పేరు కానీ, ఊరి పేరు కానీ, ఇవన్నీ కూడా పర్టికులర్స్ అన్ని కూడా తప్పించి ఇంటి దగ్గర సరిగ్గా చూడడం లేదు, అలుగొచ్చేసానని చెప్పేసి అక్కడ వెళ్తే అక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి మన వాళ్ళు పోలీసులే అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత అమ్మాయిని అక్కడ చేర్చుకున్నారనమాట. తర్వాత ఈ కేసులో అంటే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినా కూడా ఆ కేసులో ఎఫర్ట్స్ పెట్టి మన ట్రైనీ డిఎస్పీ గారు చైతన్య గారు అమ్మాయిని ట్రేస్ చేసి తీసుకొచ్చి తల్లిదండ్రులకి ఈరోజు అంటే అబ్జెక్ట్ జరుగుతుంది. అందుకు గాను ముందు ట్రైనీ డిఎస్పీ గారికి, ఎస్పీ గారు కూడా ఈరోజు కాన్ఫరెన్స్లో అప్రిషియేట్ చేశారు. అట్లాగే మా తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అంటే మా భయం ఏంటంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది. చాలా ఎఫర్ట్స్ అయితే ఈవెన్ కడప వరకు కూడా పంపించాం టీమ్స్ని. ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ తాలూకా రిలేటివ్స్గా ఇంటికి కానీ వెళ్ళిందేమో అని సెలవులు ఇచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంటికి కూడా మేము పంపించడం జరిగింది టీమ్స్. ఎప్పటికప్పుడు ఎవ్రీడే కూడా ఎఫర్ట్స్ చేస్తూ చేసాము. లక్కీగా ఈరోజు అమ్మాయి ట్రేస్ అయింది. అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఈ అమ్మాయి మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.